హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను గోంగూర రొయ్యలు రెసిపీని చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి మనం తీసి పెట్టుకున్న గోంగూరని అందులో వేసేసేయండి. వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి మగ్గించేసేయండి. మొత్తం వాటర్ అంతా పోయాక ఒకసారి మూత తీసి అందులోకి 2 పచ్చిమిర్చి ఇంకా ఒక టమాటాని కట్ చేసి వేసుకుంటున్నాను. వేసిన తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. టమాటా మొత్తం కూడా కొంచెం మెత్తగా అయిపోవాలండి. గోంగూర అంతా కూడా చక్కగా మొత్తం వాటర్ అంతా పోవాలండి. సో అంతవరకు మగ్గించేసేయండి మొత్తం అంతా కూడా. అలా మొత్తం అయితే నాకు 5 మినిట్స్ టైం పట్టింది. సో ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత మూత తీసి ఇలా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసేయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం తీసి బాగా క్లీన్ చేసుకున్న రొయ్యలన్నిటినీ కూడా ఇందులో వేసేసి ఒకసారి మూత పెట్టి అవన్నీ కూడా వాటర్ అంతా వచ్చేసే వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. మూత తీసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపునైతే యాడ్ చేస్తున్నాను. సో పసుపు కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసేయండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ని అయితే వేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకుని వేసేసి కొంచెం చిటపటలాడే వరకు ఉంచేసేయండి. ఉంచిన తర్వాత ఇందులోకి నేను ఒక పెద్ద ఆనియన్ని కూడా తీసుకున్నాను. ఉల్లిపాయని తీసుకొని బాగా ఫ్రై చేసేయండి. ఇది కొంచెం ఎర్రగా వేగాలండి. సో ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోండి. మగ్గించిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. అందులోకే కొద్దిగా పసుపుని అలాగే కొంచెం రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేయండి. వేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇందులోకి గరం మసాలా కానీ ఇంకేం వేయట్లేదండి. అవన్నీ వేస్తే గోంగూర ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకే గరం మసాలా లాంటివి ఏమీ వేయట్లేదు. మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ గోంగూర ఉంది కదా పేస్ట్, సో దీన్ని కూడా ఒకసారి ఇందులోకి మొత్తం కూడా వేసేసి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ గోంగూర పేస్ట్ అనేది కొంచెం ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ రొయ్యలు ఉంది కదా, ఈ రొయ్యల్ని కూడా ఇందులో వేసేసి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. చూడండి టెక్స్చర్ అయితే లాస్ట్కి ఇలా వచ్చేసింది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉంటుందో. సో ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పేయండి.